ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తా ఉండేది అంత మీడియం సైజు పిల్లలు అంటే ఒక 4 నెలలు లోపలైతే ఉన్నట్టున్నాయి, 3 నెలలు కొన్ని ఉన్నాయి, 4 నెలలు కొన్ని ఉన్నాయి. సో బేరం జరుగుతుంది. ఎంత రేటుకు చెప్తారు లేదా కొన్నారా ఏమనుకుంటారు? మీరు కొనుక్కున్నారా అమ్ముతుంటారా? కొనుక్కున్నారు. ఓకే, వెరీ గుడ్. ఫైనల్ రేట్ అయితే మనం చూడొచ్చండి. సో అయితే కొన్నారంట అన్నోళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారన్నా? నగిరి నుంచి వచ్చారు. ఎన్ని పిల్లలు కొన్నారు? 18 పిల్లలు కొన్నారు. సో 9 జతలు అయితే కొన్నారంట అన్నోళ్ళు. 18 పిల్లలు. జత ఎంత పడ్డాయన్నా? 13,000 పడ్డాయి ఏ జత అయినా కూడా. ఓకే ఫ్రెండ్స్, చూస్తే 13,000 రూపీస్కి ఫైనల్గా ఈ పిల్లలు అయితే కొన్నారంట అన్నోళ్ళు. చూడొచ్చండి, 13,000 రూపాయలతో ఫైనల్గా మనకైతే చెప్పే రేట్ అనమాట. అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకు 6,500 రూపాయలు అనేది పడుతుందండి. ఈచ్ వన్ 6,500 రూపీస్ అనేది ఒక్కొక్క పిల్లతో కొన్నారట. ఫైనల్ రేట్ అండి ఇది. సో మనం చూడొచ్చు. మీకు ఒక అవగాహన కోసం అనేది మనం ఈ వీడియో చూస్తే మీకు అంచనా వచ్చేస్తుంది. ఈ పిల్లలు చూసుకుంటే ఒక 3.5 నెల ఆ విధంగా అయితే 3 నెలలు 3.5 నెలలు ఉన్నాయి. ఇంకా లైవ్ వెయిట్ మనం చూసుకుంటే ఒక 12, 13, 13.5 ఆ విధంగా అయితే వచ్చేడుకున్నాయి అనమాట. ఎట్లుందన్న మార్కెట్? రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? పర్వాలేదా? ఎక్కువగానే ఉన్నాయి. చిన్నపిల్లల రేట్లు ఎక్కువగానే ఉన్నాయా? ఓకే, సో రేట్లు అయితే కాస్త ఎక్కువగానే ఉన్నాయని చెప్తున్నాడు. మీ సైడే వస్తాయంట. ఓకే, ఇక్కడ నుంచి మీ ఊరికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు వస్తుంది. మళ్ళీ బాడీ ఎంత పడుతుంది? 4,000 పైన. ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఇటు నుంచే? 110. పుత్తూరు దగ్గర నగిరి కదా, తిరుపతి దాటి. ఓకే, సో ఇవైతే మనకు అన్నకు వాళ్ళ ఏరియాతో పోల్చుకుంటే అక్కడే వస్తాయి అంటున్నాడు. అక్కడంటే తక్కువ కాదండి, ఇక్కడ తక్కువ ఎక్స్పెక్ట్ చేశారనమాట. సో ఒక పిల్ల మనకు 6,500 చిల్లర అనేది పెద్ద రేట్ ఏం కాదు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ పిల్లలకి. సో చూసుకోవచ్చండి, కొంచెము ఇటు అటు ఉన్నాయి. అదే ఈ టైం కాకుండా వేరే టైం అయితే ఇంకా రేట్ అయితే ఎక్కువ ఉండేటి అండి. చూడొచ్చు. ఈ పిల్లలు అయితే పర్వాలేదు, రీజనబుల్గానే కొన్నారనమాట.